హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే ఈనాడు దినపత్రికలో ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతిల పాత్ర నిర్ధారణ, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ముగ్గురిపై ఎల్ఓసి జారీ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. గత ప్రభుత్వంలో డిఎస్పీ ప్రణీత్ రావు ఏదైతే ఉందో ఆయన ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్లు చేసిరని చెప్పి దానికి సంబంధించి కేసు నమోదు చేసి అందులో భాగంగా మరో ఇద్దరు ఏఎస్పీలను అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించింది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఒకవైపు ఎంపీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మరి దీన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకున్నట్టు కనబడతా ఉంది. ప్రతిపక్షంగా ఉన్న మరి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఈ విషయంగా ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఇది కక్ష సాధింపు చర్యనా లేదా నిజంగానే జరిగిందా లేదా మరి ఏదైతే అప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేను సంప్రదించి ఆయన డబ్బులు ఆఫర్ చేసిన విషయంలో ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఆ రోజు రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి మరి పట్టుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆ సందర్భంగా ఎలాగో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, దాన్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా అప్పుడున్న ఐజీ ప్రభాకర్ రావును టార్గెట్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేకంగా విమర్శలు చేసిండు, అదేవిధంగా ఆరోపణలు చేసిండు. మేము వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తామని చెప్పి కూడా వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఆయన ఏదైతే పగ సాధింపు చర్యలో భాగంగా మరి జరుగుతున్నదో ఇది నిజంగానే వీళ్ళు బయటకు చెప్తున్న ప్రచారంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో అది నిజంగానే జరిగిందా వేచి చూడాలి. ఏదేమైనా కొండందా వేలుకను పట్టినట్టుగా తీరా మళ్ళీ సాక్ష్యాలు లేకుండా వదిలేస్తారా, లేదంటే అలా ఏం జరిగిందో ప్రజలకు చెప్తారా అనే అంశాన్ని మనం గమనించాలి. స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం, కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు, సీనరేజ్ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వేతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెనర్ మహేష్ దత్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు 2015 అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే శాండ్ ట్యాక్సీ విధానం అమల్లో ఉన్న నల్గొండ తదితర జిల్లాలో ఈ వెసులుబాటు అమలు కావడం లేదు. ఒక నల్గొండలనే కాదు ఎక్కడా కూడా ఈ వెసులుబాటు అమలు కావడం లేదు. మరి ఈరోజు స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం అని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం దానికి మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి. మరి క్షేత్రస్థాయిలో మండల అధికారులకు కూడా మరి వాళ్లకు ఏదైతే ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధికారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంటి నిర్మాణం చేపడుతున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే స్థానిక సెక్రటరీ ద్వారా మనకు ఎంపీడీఓకు సిఫారసు చేసుకొని ఎంపీడీఓ దగ్గర నుంచి మరి అనుమతి పత్రం పొందితే ఇసుక ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో వెసులుబాటు కల్పించాలి. ఆర్భాటంగా ప్రకటించి మరి ఇది అక్రమ ఇసుక రవాణాదారులకు మరి ఉపయోగపడే విధంగా వెసులుబాటు కాకుండా నిజంగా ఎవరైతే గృహాలు నిర్మించుకుంటున్నారో స్థానికంగా ఎవరికైతే ఇసుక అవసరం ఉన్నదో వాళ్ళకు లబ్ధి జరిగే విధంగా చూడాలి. కానీ మరి ఇసుక అక్రమ రవాణా చేసే వారికి ఇది వెసులుబాటుగా జరగకుండా మరి అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఇసుక మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. మా మంతిల్ లాంటి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. మరి స్థానిక ఇసుక అవసరాలకు స్థానికంగా ఇల్లు నిర్మించే వారికి వెసులుబాటు కల్పించిన అంశాన్ని మరి అక్రమ ఇసుక రవాణాదారులు దీన్ని
వినియోగించుకొని లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి కాబట్టి అధికారులు నిరంతరం నిఘా పెట్టి మరి ఎక్కడికి వెళ్తుంది ఏందనేది మరి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది. దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానికి అన్ని శాఖల అధికారులు కూడా దాని మీద నిఘా పెట్టాలి. అందులో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మరి మైనింగ్ విభాగం అయితే నిద్రపోతున్నట్టుగా కనబడుతుంది. పెద్దపల్లి జిల్లాలో మైనింగ్ విభాగం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఎంత చురుగ్గా పనిచేసిందో ఇప్పుడు అంత స్తబ్దుగా ఉన్నది. మైనింగ్ అధికారులు అసలు ఇసుక విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్న వ్యవహారాన్ని కూడా మనం గమనించవచ్చు. లేకపోతే బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు, ప్రత్యామ్నాయంగా మరేవైనా స్థలాలను పరిశీలించారా, కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం, ఆధారాలతో సహా జవాబులు ఇవ్వాలని సూచన. మరి ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎంపీ ఎలక్షన్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఇంకా కూడా ఆ రెండు పత్రికలు వదలడం లేదు. చిన్న చిన్న అంశాలను కూడా ప్రధాన వార్తలుగా ప్రచురించి ఈరోజు ఎన్డీఎస్ఏ నిపుణులు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. అది విచారణ అనేది అందులో ఒక భాగం. మరి రోజుకో కథనాన్ని వండి వార్చి కాళేశ్వరంను ఇంకా బూచిగా చూపెట్టి ఎంపీ ఎలక్షన్లలో మరి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒకవైపు రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద మౌనం వహిస్తుంటే ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం దాన్ని కెలికి ప్రజల్లో కాళేశ్వరం మీద మరి వ్యతిరేకత ఏర్పడడానికి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా ఈ వార్తను మనం గమనించవచ్చు. కవిత కస్టడీకి మరో 3 రోజులు. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశం. 292 కోట్ల అక్రమార్జనలో ఆమెకు భాగస్వామ్యం ఉందన్న ఈడీ. సొమ్ము తరలింపులో మేనల్లుడు మేకా శరణ్ పాత్ర పైన వివరణ. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బారాసా ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. నెల 15 అరెస్ట్ అయిన ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో 16న ఇక్కడి పిఎంఎల్ఏ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఆదేశించింది. ఆ గడువు శనివారం వేయడంతో ఈడీ అధికారులు మళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు కస్టడీ ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల నుంచి ఎలాంటి ఆధారాలు రాబెట్టలేకపోయినా ఈడీ తిరిగి మళ్ళీ 5 రోజులు కస్టడీ కావాలని చెప్పి కోరిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దానికి కోర్టు స్పందిస్తూ 3 రోజులే కస్టడీకి ఇచ్చిన పరిస్థితి. మరి అదేవిధంగా కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు. ఢిల్లీ మద్యం కేసులో ఆర్థిక లావాదేవీలపై గురి. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం. బారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కేసు విచారణ కోసం ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న మరికొన్ని బృందాలు శనివారం హైదరాబాద్ ఆమె సమీప బంధువుల ఇళ్లలో కార్యాలయాల సోదాలు నిర్వహించారు. ఈడీ పరిస్థితి ఎట్లున్నదంటే గత సంవత్సరం మరి ఈడీ విచారణకు కవితను ఢిల్లీకి పిలిచిండు ఈడీ ప్రధాన కార్యాలయానికి. సంవత్సరం నుంచి సాగుతున్న కేసులో ఈ రోజు ఇళ్లలో సోదాలు చేస్తారంటే కేవలం అది ప్రచార ఆర్భాటం తప్ప మరి నిజంగానే ఒకవేళ కవిత తప్పు చేసినట్టయితే ఇళ్లలో డబ్బులు పెట్టుకొని ఉంటారా? అది కూడా అరెస్ట్ అయిన వారం రోజుల తర్వాత వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తే డబ్బులు ఉంటాయా? ఇది కేవలం ప్రచారం కోసం, బీఆర్ఎస్ ను ప్రతిష్టను మసకపరచడం కోసం, మరోవైపు ఏదో జరుగుతుందని ప్రజలను అయోమయానికి గురి చేయడం తప్పితే సంవత్సరం నుంచి సాగుతున్న మరి ఈడీ కేసులో ఈ రోజు ఇళ్లలో సోదాలు చేసి మరి డబ్బులు ఆర్థిక లావాదేవీల మీద మేము మరి దృష్టి పెట్టినామని చెప్తే ఇది ఎంతవరకు సమంజసం? మరి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది మరి ఈడీ. అదేవిధంగా కేవలం ఆమెను విచారించి ఆధారాలు ఏ విధంగా సేకరిస్తారు? సంవత్సరం పాటు నుంచి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, దేనికి వినియోగించిండ్రు, ఆ డబ్బులు ఎక్కడ వాడిండ్రు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంది, అకౌంట్ల ద్వారా పోయినాయా లేదంటే నేరుగా పోయినాయా, పోతే ఇంకెవరి దగ్గర పోయినాయి, అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి పోయినాయి అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా సంపాదించలేదు. కేవలం ఏదైతే నిందితులుగా పేర్కొని వాళ్ళని అప్రూవర్లుగా మార్చినమని చెప్పుకుంటున్న ఈడీ ఒకవైపు కేజ్రీవాల్ ను మరోవైపు కవితను టార్గెట్ చేసి వీళ్ళని కార్నర్ చేయడానికి వాళ్ళ వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించి దాంతో వీళ్ళను నిందితులుగా చేర్చింది తప్ప ఇప్పటి వరకు వాళ్ళు సంపాదించిన ఆధారం ఒక్కటి కూడా లేదు. మరి ఇదే విషయంగా బీజేపీ నాయకులు ఇచ్చిన వార్తను ఒకసారి గమనిద్దాం. మద్యం కుంభకోణాన్ని నిరూపిస్తా, చర్చకు సిద్ధమా? కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. బారాసా ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్ లో పెడుతుందని వ్యాఖ్య. కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై రేవంత్ రెడ్డి మాట తెప్పారని ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేడిగడ్డపై సిబిఐ విచారణకు సిద్ధమని వెల్లడి. మరి మద్యం కుంభకోణాన్ని ఈయన నిరూపిస్తున్నట్ట, ఇంకా ఈడీలు ఎందుకు, సిబిఐలు ఎందుకు? అదేదో కిషన్ రెడ్డికి అప్పచెప్తే మొత్తం ఆధారాలన్నీ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉన్నది. నిన్నటి వరకునే
మద్యం కుంభకోణానికి ఆ కేసుకు బీజేపీకి ఏం సంబంధం అన్నాడు. ఈరోజు మళ్ళీ మద్యం కుంభకోణాన్ని నిరూపిస్తా చర్చకు సిద్ధమా అని చెప్తాడు. మరి ఈయన దగ్గర చర్చకు సిద్ధం, కేసీఆర్ని పిలిచి చర్చకు సిద్ధమా అని చెప్పి ఆధారాలు ఇచ్చే కంటే ఈయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకెళ్లి ఈడీకి అప్పచెప్తే వాళ్ళు వెంటనే కోర్టులో ఈ కేసు నిరూపించే అవకాశం ఉంటుంది కదా. మరి మీదే ప్రభుత్వం, మీదే ఈడీ, మరి మీ దగ్గరనే ఆధారాలు ఉన్నాయి. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఆధారాన్ని ఎందుకు తెస్తాడో కిషన్ రెడ్డి బయట పెట్టాలి. మరి ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయట. ఇప్పటికైనా ఈడీ అధికారులు మరి కిషన్ రెడ్డిని మరి సాక్షిగానో లేకపోతే ఆధారాల కోసమో ఆయనను పిలిచి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని మరి కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళ కేసు మరింత సులభమయ్యే అవకాశం ఉన్నది. ఆధారాలన్నీ కిషన్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మరి ఈడీ ఆధారాల కోసం ఇంకా విచారణలు ఎందుకు, ఈ కస్టడీలు ఎందుకు, చక్కగా ఈయన దగ్గర తీసుకున్న ఆధారాలను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలని ఈడీ అధికారులకు మరి మా తెలంగాణ తరఫున సూచిస్తా ఉన్నాం. ఇకపోతే సికింద్రాబాద్ బారాసా అభ్యర్థి పద్మారావు నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఖరారు చేసిన కేసీఆర్ ఇక మిగిలింది హైదరాబాద్ ఒక్కటే. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బారాసా అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే చీగుళ్ల పద్మారావు నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి భువనగిరి నుంచి క్యామ మల్లేష్లను పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ఖరారు చేశారు. సికింద్రాబాద్ బారాసా అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను ఇక్కడ బారాసా అధినేత కేసీఆర్ ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. సికింద్రాబాద్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ కిషన్ రెడ్డిని ఓడించడానికి మరి గౌడ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్ స్థానాన్ని పద్మారావు గౌడ్కు కేటాయించింది. అదేవిధంగా పద్మారావు గౌడ్ మరి సౌమ్యుడిగా, అదేవిధంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనను ఖచ్చితంగా ఆయన ద్వారా మరి కిషన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి బారాసా ఇక్కడ ఆయనను రంగంలోకి దింపినట్టుగా మనం గమనించవచ్చు. తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంకారావం. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ హాజరుగానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతి అక్కడే విడుదల. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో ప్రారంభించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు హాజరు కానున్నారని తెలుస్తోంది. పార్టీ జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిని ఈ సభలో అగ్రనేతలు విడుదల చేయనున్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచి మరి ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుందో అదే తుక్కుగూడ నుంచి కూడా ఈ మళ్ళీ ఎంపీ ఎన్నికల శంకారావాన్ని మోగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం ఇది భావించవచ్చు. అయితే ఏదైతే 6 గ్యారంటీలతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చిరో మరి 6 గ్యారంటీలను తుంగలో దొక్కిండ్రు, 100 రోజులలో అమలు చేయలేదు. మరి ఈ పరిస్థితులలో ఏదైతే తుక్కుగూడ నుంచి హామీ ఇచ్చిందో మళ్ళీ తుక్కుగూడ నుంచే దేశవ్యాప్తంగా ఇస్తున్న హామీలను కూడా మరి తుక్కుగూడ నుంచి ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు? ఇప్పటికే 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో కేవలం 5 మాత్రమే అమలు చేసిరు. అందులో ఆర్థికంగా నేరుగా లబ్ధిదారులకు అందే ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు. గృహజ్యోతి దాన్ని పూర్తిగా ఎవరు లబ్ధిదారులో తేలిన పరిస్థితి. అదేవిధంగా 500 రూపాయలకు సిలిండరు ఇప్పటి వరకు ఎవరికి అందిన దాఖలాలు లేవు. మరోవైపు రైతు భరోసా పక్కకు పెట్టేసిండ్రు, రుణమాఫీ అట్నే అయిపోయింది, బోనస్ అనే ఊసే లేదు. మహిళలకు రూపాయలు 2500 ఇస్తాం ప్రతి నెల అన్నారు, దాని ప్రస్తావన లేదు. ఈ పరిస్థితులలో మరి ఇప్పుడు పెన్షన్ ఏదైతే ఉన్నదో పెన్షన్దారులకు నెలకు 4000 ఇస్తామని చెప్పిన పరిస్థితి. మరి ఆ 2000 ఇప్పటి వరకు చెల్లిస్తున్నారు. మరి 4000 ఆశపడి పెన్షన్దారులందరూ కూడా బీఆర్ఎస్ కు గుత్తా ఓట్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మరలిను. మరి ఇప్పుడు వాళ్ళని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఏ మేరకు ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎస్ఐబి మాజీల చుట్టూ బిగుస్తున్నవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై లుకౌట్ నోటీసు. 2 అదనపు ఎస్పీల విచారణ, అరెస్టు. 2 గదుల్లో ట్యాపింగ్, విదేశీ టెక్నాలజీ వాడకం. ప్రణీత్ రావు విచారణలో కీలక ఆధారాల సేకరణ. ఇప్పటి వరకు కూడా కేవలం పత్రికలలో మాత్రమే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారికంగా ఏం ప్రకటించిన అంశం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పి ఇప్పుడు ఏదో ఎంపీ ఎన్నికల వేళ తెర మీదకి తీసుకొచ్చిండు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇకపోతే రాధాకృష్ణ మరి చిలక పలుకులు ఇక్కడ వేసిండు. మోదీ వేటకు విలవిల అని చెప్పి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి మరి మోదీ ఏం చేస్తుందని చెప్పి ఈయన చిలక పలుకులు వస్తాడు. మరోవైపు తెలంగాణ మీద విషయంగా
రాధాకృష్ణ మనకు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి. తెలంగాణ రాజకీయాలలో మరి రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేసి తెలంగాణను అస్తవ్యస్తం చేసి తెలంగాణ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ. ఈ వ్యక్తి ఈయనకు సంబంధించిన పత్రిక తెలంగాణ మీద విషం కక్కడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది. తెలంగాణ వాదులందరినీ కూడా దెబ్బతీసి ఏదైతే సమైక్యవాదులు ఉన్నారో రేవంత్ రెడ్డి లాంటి వారు వాళ్ళని అందలం ఎక్కించి ఈరోజు ఏపీకి బానిసలుగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా రాధాకృష్ణ ప్రతిరోజు కూడా తెలంగాణ మీద విషయం కక్కుతున్న విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో అంటూ ఒక వార్తను ప్రకటించింది. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు కూడా మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, నల్గొండ నుంచి కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరిలో క్యామ మల్లేష్ 16 స్థానాలకు పూర్తయిన ఎంపిక హైదరాబాద్ ఖరారు. కానీ అభ్యర్థి హైదరాబాద్ అనేది మరి బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తోటి మరి స్నేహపూర్వక పోటీ మాత్రమే. అక్కడ ఖచ్చితంగా పోటీ ఇచ్చే అభ్యర్థిని కాకుండా స్నేహపూర్వకంగానే పోటీస్తారు వచ్చి నామమాత్రంగా అభ్యర్థిని పెట్టే పరిస్థితి ఉన్నది. గతంలో కూడా సారు కారు 16 అంటూ 16 స్థానాల విన్నే దృష్టి పెట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా మళ్ళీ 16 స్థానాల విన్నే దృష్టి పెట్టి మెజార్టీ స్థానాలను సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమతుల్యత పాటిస్తూ అందరికి కూడా సీట్లు కేటాయించిండ్రు. 16 మంది ఎంపీ అభ్యర్థులకు కూడా మరి సామాజిక అంశాల వారిగా ఆయన సీట్లను కేటాయించిన పరిస్థితి. మరోవైపు ఉగాది తర్వాత నుంచి బహిరంగ సభలు, కార్నర్ మీటింగులతోటి జనాలకు తొచ్చుకుపోవడానికి కేసీఆర్ మరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, అదేవిధంగా దానికి షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. కవిత ఆడపడుచు కొడుకు మేకర్ శరణ్ పై ఈడీ ఫోకస్. ఆయన ఇల్లు, మరికొన్ని చోట్ల సోదాలు. మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో ఆయన కీలక పాత్ర పోషించాడని ఈడీ అఫిడవిట్. అక్రమ సొమ్మును బదిలీ చేసింది శరణే. 2 సార్లు విచారణ పిలిచినా రాలే ఈడీ. కవిత కస్టడీకి మరో 3 రోజులు పొడిగింపు. 26 వరకు ఈడీ విచారణకు ఓకే. మనం ఇందాక చెప్పుకున్నట్టు మేకా శరణ్ కవిత ఆడపడుచు కొడుకు మీద ఈడీ ఫోకస్ చేసిందని ఇక్కడ వార్త గమనించవచ్చు. ఏదైతే విచారణలు జరుగుతున్నాయో అది మొత్తం పత్రికలకు అదేవిధంగా బయటకు తెలిసే విధంగా చేసి దాన్ని ప్రచార ఆర్భాటానికి వాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సంవత్సరం నుంచి ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న ఈడికి మేకా శరణ్ అనే శరణ్ పాత్ర ఈ 2-3 రోజులలోనే గమనించిన. సంవత్సరం నుంచి మరి ఈడీ ఏం చేస్తున్నట్టు, వాళ్ళ విచారణ ఏ విధంగా సాగుతున్నట్టు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంగా మేకా శరణ్ మీద నిఘా పెట్టి మరి ఆయనకు సంబంధించిన లావాదేవీల మీద నిఘా పెట్టి ఆధారాలు సంపాదించాల్సింది పోయి ఈరోజు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకా శరణ్ పై దృష్టి అంటూ అది పత్రికలకు లీకులు ఇవ్వడం, అది మరి పత్రికల్లో వచ్చి బీఆర్ఎస్ ఏదో చేసిందనే తప్పుడు సంకేతం కోసం ఇలాంటి వార్తలను ప్రచురించడానికి బీజేపీకి అనుకూలంగా ఈడీ పనిచేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రేషన్ బియ్యానికి సంబంధించిన వార్త. సన్నాల మాటన దొడ్డు మోసం. రేషన్ బియ్యం కేజీ ₹10కి కొని రీసైక్లింగ్. బ్రాండెడ్ సన్న బియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి కేజీ ₹40 చొప్పున విక్రయం. మిల్లులు అడ్డాగా దందా. కోతల వేల సిండికేట్ గా మిల్లర్లు. సన్నాల ధరలు ధమాల్. క్వింటాలకు 500 తగ్గింపు. మిర్యాలగూడలో దందా. గన్ని సంచులకు కాప్రా చేయడం మిల్లర్ల కష్టాలు. ఆ సంచుల్లో బియ్యం తీసుకోవడానికి ఎఫ్సిఐ నో అంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇది వరంగల్, నల్గొండ, జగిత్యాల ఈ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వార్త. మీరు సన్న బియ్యం వండుకుంటున్న బియ్యం అసలు సన్న బియ్యమే కాకపోవచ్చునేమో. ఆ బియ్యం మీకోసం మీరు 4 ఇంతల మేర ధర ఎక్కువగా పెట్టి కొని ఉండవచ్చేమో. దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మీకు సన్న బియ్యంగా అంటగడుతున్నారేమో. ఎందుకంటే వ్యాపారులు, రైస్ మిల్లర్లు కలిసి సన్న బియ్యం పేరుతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మనం రేషన్ షాపులకు సంబంధించి రేషన్ బియ్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మరి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు ఏవైతే ఉన్నారో, ఇంట్లో 4 ఉంటే 24 కిలోలు మరి వాళ్ళు 3-4 కిలోలు టిఫిన్ల కోసం దానికోసం ఉంచుకొని 20 కిలోలు కూడా మళ్ళీ బయటకు అమ్మేస్తున్న పరిస్థితి. మరి దళారులు ₹10 చొప్పున కొని దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి, రైస్ మిల్లర్లకు తరలించి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి, అంటే దానికి మళ్ళీ మిల్లులో వాటికి పూత పూసి ఏదైతే దాన్ని రీమిల్లింగ్ చేసి మరి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి దాన్నే మళ్ళీ మనకు రీసైక్లింగ్ చేసి మనకు అమ్ముతున్న పరిస్థితిని మరి గమనించవచ్చు. ఈ దందా అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా మరి రేషన్ బియ్యాన్ని కొనే దళారులు తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ దళారు వ్యవస్థను అరికట్టాలంటే మరి ఏదైతే రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యాన్ని ఇస్తున్నారో
దొడ్డు బియ్యం ఇచ్చిన ప్రభుత్వానికి అదే భారం, సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వానికి అదే భారం. కాబట్టి ఇంకాస్త భారం ఎక్కువైనా సరే సన్న బియ్యం ఇస్తే వాటిని బ్లాకులు అమ్మే పరిస్థితి కానీ రీసైక్లింగ్ చేసే పరిస్థితి కానీ ఉండదని చెప్పి కేసీఆర్ గారు మరి ఈసారి అధికారంలోకి రాగానే సన్న బియ్యం ఇస్తా అని చెప్పి ప్రకటించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసినట్లయితే ఈ దళారీ వ్యవస్థకు చెక్ పెట్టచ్చు. అదేవిధంగా వృధాగా పోతున్న బియ్యాన్ని మరి అందరూ వినియోగించుకునే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేయవచ్చు. ఈ రీసైక్లింగ్ మోసాలను కూడా అరికట్టవచ్చు, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయచ్చు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇకపోతే 100 రోజుల పాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే. తుక్కుగూడ నుంచే ఎన్నికల శంకారావం. ఏప్రిల్ తొలివారంలోనే భారీ బహిరంగ సభ. రాహుల్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం. తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. పథకాలు పాలన చూసి ఓటేయాలని ఓటర్లను కోరనున్న అస్సాం పార్టీ. లోక్సభ అసెంబ్లీ బూత్ స్థాయిలో కమిటీలు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఉత్సాహం. 100 రోజుల పాలనతో ప్రభుత్వమే ప్రజల్లో నెలకొన్న సానుకూలత. ప్రత్యర్థి పార్టీలో ఒకటి పూర్తిగా బలహీనపడటం. సర్వేలన్నీ తామే ఎక్కువ ఓట్లు గెలుస్తామని చెబుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చిన తుక్కుడులో మరోసారి సభ నిర్వహించి ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న సానుకూలత. సిగ్గుండాలే ఆంధ్రజ్యోతి పత్రికనికి, సిగ్గుండాలే. ఒకవైపు రైతులు సాగునీరు లేక అన్నమో రామచంద్ర అని రోడ్ల మీద పడుతున్న పరిస్థితి, పొలాలన్నీ ఎండిపోయిన పరిస్థితి. అవన్నిటిని కూడా ఆంధ్రజ్యోతి మరి కనబడకుండా ప్రజల లోపల వాళ్ళనే మభ్యపెట్టేవారు, ఎవరికి వారినే మభ్యపెట్టినట్టుగా ప్రజల్లో సానుకూలత ఉన్నదంటూ వార్తలు రాస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మరి 100 రోజుల నుంచి ఇప్పటి వరకు రైతులకు కనీసం సాగునీరు ఇస్తలేదు, రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా అనేది పక్కకు పెట్టింది. మరి 500 బోనస్ ఇస్తాను ప్రకటించింది, ఇప్పటివరకు ఆ దిశగా లేదు. మరోవైపు ఏదైతే 2 లక్షల రూపాయల రుణం మాఫీ అన్నదో దానికి సంబంధించి ఎలాంటి అంశం లేదు. రాబోయే రోజుల్లో తాగునీటి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఒకవైపు ప్రజలందరూ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేయనున్న తరుణంలో మరి ఏదైతే సానుకూలత నెలకొన్నదని ఒక పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి ఏదైతే రాధాకృష్ణ ఉన్నాడో ఆయన విషయం కక్కుతూ చేసిన వార్త. అదేవిధంగా రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం. మరి ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళతోటి మీరే సంతోషంగా ఉన్నారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉన్నది వాళ్ళకే చెప్పే పరిస్థితి మరి ఈ ఆంధ్రజ్యోతిని పరిస్థితి. మరి ఏదైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నదో దాన్ని ఉన్నట్టుగా ప్రజలకు చూపించకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇడిదిక్కు వాళ్ళను అడిదిక్కు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు అని అడిదిక్కు వాళ్ళను ఇడిదిక్కు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకే మభ్యపెట్టి మరి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లబ్ధి చేకూరే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్న ఈ తప్పుడు వార్తలను మనం గమనించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను ఆ ప్రాంతాల్లో కట్టాలని చెప్పింది ఎవరు? బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా, నిల్వ కోసమా? డిపిఆర్ పై సిడబ్ల్యూఎఫ్సి అభ్యంతరాలను పరిష్కరించారా? సిడిఓ క్వాలిటీ కంట్రోల్ సలహాలను పాటించారా? బ్యారేజీ ప్రమాదాలకు పొంచి ఉంటే ఏం చేయాలి? రాష్ట్ర నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీ ప్రశ్నలు అనే ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే రోజుకు మరి ఎన్డీఎస్ఏ అధికారులు మరి నీటిపారుదల శాఖ అధికారులను ఏదైతే విచారణ చేస్తున్నారో అవన్నిటి కూడా పేపర్లకు లీకులు ఇస్తూ దానికి సంబంధించి పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలతోటి మరి వార్తలను ప్రచురిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా బురదజల్లడానికి ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు పత్రికలు నడుంగట్టే ఉన్నాయి. లేకపోతే సాక్షి విషయానికి వస్తే కరువు సాగు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు, ఇటు కాలువల కింద అందని సాగు, అటు భూగర్భ జలాలు అడగట్టిపోతున్న బోర్లు, నీళ్లు లేక ఎండ తీవ్రత పెరిగి మాడిపోతున్న పంటలు. ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఎండిన వరి. మిగతా పంటలకు దెబ్బ. ఈ సీజన్లో గణనీయంగా తగ్గిన సాగు, అందులోనూ 30% దాకా ఎండిపోయిన దుస్థితి. పలు చోట్ల పంటలను తగలబెడుతున్న రైతులు, మరికొన్న చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి. ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు. కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం లేదని మండిపాటు. పెద్దపల్లి జిల్లా కాకర్లపల్లిలో బీటలు వారిన వరి పొలం. మరి పెద్దపల్లి జిల్లా కాకర్లపల్లి అంటే కాకర్లపల్లి మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన కాకర్లపల్లి మంత్రికి పక్కనే ఉంటది. మరి రైతు కష్టం మేకలకు మేత. ఆరుగాలం పండించిన పంట సాగునీరు లేక ఎండిపోతుండడంతో మేకలకు మేతగా వదిలేసిన వైనం ఇది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్లు 2 ఎకరాల్లో వరి వదిలేశాడు. పంట చేతకందే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. ఇది ఓన్లీ మరి పెద్దపల్లి జిల్లానో ఖమ్మం జిల్లానో కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల మరి దుర్భర స్థితిలో ఎదుర్కొంటున్నారు రైతులు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. అదేవిధంగా రైతులు అనుభవిస్తున్న పరిస్థితి ఇది. ఒకవైపు నీళ్ళకి ఎండిపోతున్నాయి, మరి ఎండిన పొలాలను మరి పశువులకు మేతగా ఇస్తున్న పరిస్థితి. దీన్ని విడిచిపెట్టి ఈరోజు కాంగ్రెస్ సానుకూలత, మరి కాంగ్రెస్ పట్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఇప్పటికి కూడా తప్పుడు వార్తలు ప్రచురించి మరి కాంగ్రెస్ కు లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్న పత్రికలు వీటన్నింటినీ కూడా గమనించాలి. రైతుల కష్టాలను కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పత్రికలు మరి ప్రతిపక్ష పాత్ర వహించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దుకునేందుకు వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ వాళ్ళకు బాకాలు ఇటువైపు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలను వాళ్ళను మరింత ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేయొద్దు. మరి ఈ కరువు సాగుకు మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏం చేపడుతుంది? ఇప్పటికే నష్టపరిహారం చెల్లిస్తామని తూతూ మంత్రంగా చెప్పారు. ఆ దిశగా చేపడుతున్న చర్యలు ఏవి కూడా కనబడట్లేదు. మరి ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో మరి రైతులు ఏ మేరకు కాంగ్రెస్ కోట్లేస్తారు అనేది అనుమానాస్పదమే. జిఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి. జిఎస్టీ చట్టం కింద విచక్షణ రహితంగా అరెస్టులు జరగాదు. జాతీయ పన్నుల సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బియాన్ ప్రభుత్వాన్ని నడపడానికి పన్నులు అవసరం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక ఆరాధే జిఎస్టీ చట్టం కింద విచక్షణ రహితంగా వ్యాపారాన్ని అరెస్ట్ చేయడం మంచిది కానీ నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బియాన్ అభిప్రాయపడ్డారు. జిఎస్టీ కేసులలో వ్యాపారం ఏదైతే నిర్బంధం చేసి అరెస్టు చేస్తుందో అది పద్ధతి కాదని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే రష్యాలో ఏదైతే మారణ హోమం జరిగిందో దానికి సంబంధించిన వార్త. మాస్కోలో మారణ హోమం, క్రాకర్ సిటీ హాల్లో జరిగిన కాల్పుల ఘటనతో 133కు చేరిన మృతుల సంఖ్య. చావు బతుకుల్లో మరో 120 మంది. తమ పనేనన్న ఐసిస్, ఉక్రెయిన్ హస్తం ఉందన్న రష్యా. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కొనసాగుతుంటే మరి రష్యాలో ఏదైతే అమాయకుల మీద మరి క్రిస్టియన్ సభ జరుగుతుంటే అందులోకి చొరబడ్డ ఉగ్రవాదులు మరి వాళ్ళ మీద విచక్షణ రహితంగా 4 ఉగ్రవాదులు కాల్పులు జరగడంతో అందులో 120 మందికి పైగా మరణించిండ్రు. ఇటు 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇక్కడ అమాయకులు బలవుతా ఉన్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలు బరిదేగించి ఈరోజు విచ్చలవిడిగా కాల్పులు జరిపి అమాయకులను చంపేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 9 నుంచి 12 సీట్లలో గెలుపు మనదే. ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావుతో భేటీలో కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోతుందని, కేంద్రంలో బీజేపీ కూడా ఈసారి చివరి అవకాశం ఉండొచ్చని, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ లో తన్నులాటలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇతరులు కూల్చే అవసరం లేదని వాళ్ళే కూల్చుకుంటారని వ్యాఖ్యానించారు. 9 నుంచి 12 సీట్లలో గెలుపు మనదే అని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా ఇక్కడ ఉన్న వార్తను మనం గమనించవచ్చు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పని పూర్తిగా ఖతమవుతుందని, కాంగ్రెస్ ను కూల్చాల్సిన అవసరం మనకు లేదని వాళ్ళే కూల్ చేసుకుంటారని ఇప్పటికే కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలైనాయని చెప్పి ఆయన ప్రస్తావించిన అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు బీజేపీ కూడా కేంద్రంలో ఎన్నికల్లో ఇదే చివరి అవకాశం, అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీకి చివరి అవకాశం అని, రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని, పార్టీలను వీడి వెళ్ళిన వారికి ఇబ్బందులు తప్పాయి, మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మిడ్ మానేరు దుస్థితి మొన్న కలకల, నేడు వెలవెల. 2019 నుంచి 23 వరకు వాటర్ హబ్, కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి రివర్స్. నీటి నిర్వహణ ఒక కళ. పారకం తెలిసిన వాడే రైతు, ప్రవాహం తెలిసిన వాడే పాలకుడు. నేటి కరువుకు నిన్నటి ప్రభుత్వమే కారణం అంటూ తప్పించుకో చూస్తున్న రేవంత్ సర్కారు అసలు వాస్తవాలను మసుబూసి మారడికాయ చేస్తున్నది. నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల కాళేశ్వరం నుంచి నేరుగా సముద్రిగా ఎత్తిపోయడం వల్ల నిరుడు మార్చిలో మిడ్ మానేరు ఇలా నీళ్లతో కలకల్లాడింది, నిండుకుండలా తొరికిసలాడింది. విద్యుత్ భారం కంటే రైతన్నల ప్రయోజనాలే ముఖ్యమైన కేసీఆర్ పరిపాలన ఫలితం అది. మరి ఇప్పుడు నిరుడి కన్నా సాగు విస్తీర్ణం తగ్గింది, ఫలితంగా కరెంటు వాడకం కూడా పడిపోయింది.
అయినా ఎత్తిపోతల కరెంటు వాడకం వద్దనుకున్నారో లేక కాళేశ్వరాన్ని వాడితే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనుకున్నారో తెలియదు కానీ ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి యాజమాన్య నిర్వహణను గాలికి వదిలేసింది. ఫలితంగా నేడు తెలంగాణ పంట పొలాలు ఉపరితల సాగరాలకు గుడకాయాలంటే మిడ్ మానేర్ రిజర్వాయర్ ఇలా నీళ్లు లేక ఇసుక పర్రలతో నిలిచింది. మిడ్ మానేర్ గత సంవత్సరం నీటి నిల్వలతోటి ఇట్లా కలకల ఉండే నేడు అదే అదే మార్చి సమయంలో మార్చి ఎండింగ్ చివరి వారంలో ప్రస్తుతం మిడ్ మానేర్ దుస్థితి ఇలా ఉన్నది. అంటే పారకం తెలిసిన వాడే రైతు, ప్రవాహం తెలిసిన వాడే పాలకుడు అని చెప్పి ఏదైతే మరి రైతు అవసరాలకు మరి తాగునీటి అవసరాలకు రాబోయే రోజులలో నీటి నిల్వలు ఏ విధంగా చేపట్టాలనే దూరదృష్టి లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని పలచన చేయడానికి ప్రజల్లో మరి కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళనన్నింటినీ కూడా సముద్రం పాలు చేసింది. అన్నారంలో గేట్లెత్తి 2.5 టీఎంసీలను వదిలేసింది. రోజుకు 5 క్యూసెక్ల నీళ్లను మరి ఒడిసి పట్టుకోవడానికి కాపాడాం కట్టి వాటన్నిటిని కూడా పైకెత్తిపోయాలి. మరి ఎత్తిపోయకుండా వాటన్నిటిని కూడా సముద్రం పాలు చేసి ఈరోజు మిడ్ మానేరు ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. రైతుల సాగునీరు లేకుండా పంటలు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. మరోవైపు ఆ డ్యాములో నీళ్లుంటే మరి ఎన్డీఎస్సీ అధికారులు విచారణ చేయాలి. మరి డ్యాములకు నీళ్లు తోడేయకుంటే మరి మేము ఏ విధంగా విచారణ చేయాలని చెప్పడంతో తాము నీటిని వదిలేసినామన్నారు. మరి ఏదైతే అన్నారం బ్యారేజ్ కానీ అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీని నీటిని నిల్వ చేయడం కానీ చేయాలంటే వాటిని కిందికి వదలడమే మార్గం కాదు. ఏదైతే అన్నారంలో నీళ్లు ఉన్నాయో వాటిని పైకి సింధిల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే అవన్నీ కూడా మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉంటే వాటిని పైకి ఎత్తిపోయకుండా కిందికి వదిలేసిరు. పైకెత్తిపోస్తే మరి రైతులకు సమృద్ధిగా నీళ్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అప్పట్లో చేసిన చర్యల వల్లనే తాము పంటలు పండించుకున్నామని చెప్పి మరి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిరో తిరిగి మళ్ళీ కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదని చెప్పి చెప్పడం కోసమే ఆ నీటిని కూడా కిందికి వదిలేసిరు. మరి అదేవిధంగా రోజుకు 5,000 క్యూసెక్ల నీరు ప్రవాహం వస్తున్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా గేట్లు తెరిచి బయటకు వదిలేరు తప్ప దాన్ని కాపర్ డ్యాం కట్టి వాటన్నిటిని పైకెత్తిపోయే ప్రయత్నం చేయలే. ఆ ప్రయత్నం చేయకపోవడమే ఈరోజు రైతులకు శాపంగా మారింది. మరోవైపు తెలంగాణ ప్రజలందరికీ కూడా శాపంగా మారి ఈరోజు తాగునీటి కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నది. మరోవైపు హైదరాబాద్ లో తాగునీటి మీద ఆంక్షలు పెట్టిన పరిస్థితి. మరి ఏవైతే నల్లా నీళ్లు ఉన్నాయో ఆ నల్లా నీళ్లను తాగునీటికి తప్ప ఇతర అవసరాలకు వినియోగిస్తే మీ నల్లాలు కట్ చేస్తామని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఇప్పటికే పూర్తిస్థాయిలో పంటలు ఎండిపోతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఇంకా ఎంపీ ఎన్నికల మీద దృష్టి పెట్టిండు. రైతులను పట్టించుకున్న పాపానమో లేదు, వాళ్ళను ఊరడించే ప్రయత్నం చేయలేదు, ప్రత్యామ్నాయం కోసం ఆలోచన చేయలేదు. మరి రేపు తాగునీటి కోసం కూడా ప్రత్యామ్నాయ అవసరాలను చూడలేదు. మరోవైపు మే 13 ఎన్నికలు ఉన్నాయి. మరి మే 13 ఎన్నికలు ఇప్పుడు ఏదైతే ఆయన నిర్లక్ష్యం ఉన్నదో ఆ నిర్లక్ష్యం అంతా కూడా ఆయన మెడ గుదిబండగా మారే అవకాశం ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారతాడని చెప్పి ఈరోజు తాగునీరు ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పట్ల మరి తెలంగాణ ప్రజలు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ కి లబ్ధి జరుగుతుంది. మరి కాంగ్రెస్ కి లబ్ధి జరిగితే రేవంత్ రెడ్డికి లబ్ధి జరిగినట్టు కాదు. మరి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకే లబ్ధి జరగాలని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే డమ్మీ కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు స్థానికంగా పట్టులేని వారి ఎంపిక పారాచూట్ నేతలకు టికెట్. ఇది బీజేపీకి మేలు చేసేందుకైనా మిత్రులను గెలిపించేందుకైనా ఉప ఎన్నికల తీరు పునరావృతం. రేవంత్ పై పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు. ఏదైతే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి విమర్శలు వస్తా ఉన్నాయి. మరోవైపు ఆయన మీద ఆయన సొంత పార్టీ నేతలే మరి యుద్ధానికి దిగుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. సంపత్ కుమార్ మొన్న నాగర్ కర్నూలులో మాదిగలు అత్యధికంగా ఉంటే మరి నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి ఏ విధంగా టికెట్ ఇస్తారు అని చెప్పి ఇక్కడ మాదిగలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆ సీటును మరి గెలుచుకుందాం అనుకుంటున్నారా బీజేపీకి లేదా బీఆర్ఎస్ కు వదిలేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఆయన అధిష్టానానికి లేఖ రాసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు సేవలకు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి మరి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తిగా పేరున్న వ్యక్తి. మరి అక్కడి నుంచి ఏదైతే సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తా అని చెప్పిండ్రో తిరిగి మళ్ళీ గడ్డం రంజిత్ రెడ్డి చేరగానే సిట్టింగ్ ఎంపీకి అక్కడ ఆయనకు టికెట్ అప్పచెప్పడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో అని చెప్పి అక్కడ పార్టీ అభ్యర్థిని మారుస్తా అని
ఆయనకు టికెట్ ఇవ్వ అని చెప్పడంతో మరి ఇక్కడ ఆయనను లాగేసుకొని ఆయనకు టికెట్ అప్పచెప్పిండ్రు. అంటే ఓడిపోయే అభ్యర్థికి టికెట్ ఇచ్చారని చెప్పి ఇక్కడ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డికి మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నం జరిగిందని చెప్పి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి కూడా ఈటెల రాజేందర్ బలమైన అభ్యర్థిగా ఉన్నాడు బీజేపీ నుంచి. మరోవైపు బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని ఏదైతే లక్ష్మారెడ్డిని పెట్టిందో అక్కడి నుంచి మరి ఆ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని పరిచయం లేని సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరి నుంచి పెట్టడంతో మరి మల్కాజ్గిరి కూడా ఆశలు వదులుకున్నట్టే. ఒకవైపు సీఎం సొంత నియోజకవర్గంగా చెప్పవచ్చు, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానం ఎంపీ మన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానాన్ని తీసుకుపోయి ఈరోజు మరి సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు. ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో మా సునీతా మహేందర్ రెడ్డి నెగ్గుకొచ్చేది కష్టమే. మరి కాంగ్రెస్ గెలవడం కోసం చూస్తా ఉన్నాడా, మరి లేదంటే బీజేపీకి మేలు చేకూర్చే ప్రయత్నమా అని చెప్పి కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి కూడా చూస్తే కిషన్ రెడ్డి మన రేవంత్ రెడ్డి చిట్టా పట్టాలు వేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి ఆయన గెలిపించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీదనే ఉన్నదని చెప్పి ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో దానం నాగేందర్ ను తీవ్ర వ్యతిరేకత ఉన్నది. మరి ఏదైతే దానం నాగేందర్ మీద కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే పూర్తి స్థాయిలో నిందలు ఆరోపణలు చేసిండ్రు. మరోవైపు దానం నాగేందర్ భూ కబ్జాదారుడు అని చెప్పి దానిలో కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ ఇబ్బందులు జరిగినాయని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఆయనను తీసుకొచ్చి సికింద్రాబాద్ లో పెట్టడం, మరి సికింద్రాబాద్ సీటు కైవసం చేసుకోవడానికా లేదంటే మరి బీజేపీకి అప్పగించడానికా అని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలు కానీ, ఒకవైపు తాగునీరు విషయంలో కానీ, మరి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించే విషయంలో కానీ మరి కాంగ్రెస్ కు లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా, మరి బీజేపీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నాడా అని చెప్పి ఆరోపణలు వేస్తూ నమస్తే తెలంగాణ ఇక్కడ వార్తలను ప్రచురించింది. హనుమంతరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రచురించింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంటే ఇస్తలేడు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట. రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు, ఆయన చుట్టూ బదనపరులు వచ్చి చేరారు. సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపాటు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. రేవంత్ రెడ్డి మాట్లాడితే గడీల పాలన ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరికి అవకాశం ఇస్తలేడు, ఎమ్మెల్యేలకు ఇస్తలేడు, ఇంకా ఎవరికి ఇస్తలేడు, సామాన్యులకు ఏ విధంగా ఇస్తాడు. నేను వస్తే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా, ప్రజాభవన్ గా మారుస్తా, మరి అక్కడ అందరికీ లోపలికి ఎంటర్ కావడానికి అవకాశం కల్పిస్తా అన్నట్టుగానే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టిండు. కానీ ఆయనే ప్రగతి భవన్ లో లేడు, ఆయన పోయి మళ్ళీ రాజరికం వెలువబెడతాడు. ఆయన ఇంటికి రాకుండా చుట్టూ గేట్లు పెట్టుకొని ఉన్నాడు. మరి ఏదైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా ప్రజలందరికీ అలా ప్రవేశం కల్పిస్తా అంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ నివాసం ఉన్నాడు. కేసీఆర్ నివాసం ఉన్న భవనం పేరు ప్రగతి భవన్. మరి ప్రగతి భవన్లకు నువ్వు ఎంట్రీ కల్పిస్తే ఏం లాభం? నువ్వెక్కడ ఉంటానో ఆ ఇంట్లోకి ఎంట్రీ కల్పించాలి కదా, గదీని కదా ప్రజాస్వామ్యం అంటారు. నువ్వు గేట్లు బద్దలు కొట్టినా అని ఏదో ఒక బిల్డింగ్ గేట్లు బద్దలు కొట్టి నేను గేట్లు బద్దలు కొట్టినా కాదు, నువ్వు అదే ప్రజాభవన్ నుండి గేట్లు తెరిచి ఎప్పుడైనా మీరు సీఎంను కలవచ్చు అని చెప్పి గేట్లు తెరిచిన ఈరోజు సీనియర్ నాయకుడు, మోస్ట్ ఎలిజిబుల్ నాయకుడు, అదేవిధంగా కాంగ్రెస్ కు వీర విధేయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీలకు వీర విధేయుడు. ఇలా విహెచ్కే నీ దగ్గర అపాయింట్మెంట్ లేదంటే ఇక నీకు సామాన్యులకు నువ్వు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తావు? నువ్వు ప్రగతి భవన్కు గేట్లు బద్దలు కొడితేంది, అది మొత్తం గేట్లు తెరిచి పెడితేంది, అందులో నువ్వు లేనప్పుడు నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటానో ఆ ఇంటికి గేట్లు తెరిచి పెట్టాలి, అందరినీ రావడానికి అవకాశం కల్పించాలి. కానీ ప్రగతి భవన్ గేటు తెరిచినా అని, ప్రజాభవన్ గా మార్చినా అని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కను దేశాల్లో పడేసి గేట్లు తెరిచి మీరు ఎవరైనా పోయి కలుసుకోపోరి బట్టి విక్రమార్కను, నా ఇంటికి మాత్రం ఎవరు రావద్దని చెప్పి నీ ఇంటి చుట్టూ గేట్లు పెట్టుకున్నావు. మరి ఇదేం ప్రజాపాలన? మరి నీ కాంగ్రెస్ వాళ్ళకే అపాయింట్మెంట్ లేని కాంగ్రెస్ పాలనలో మరి నీ ప్రజాపాలనలో ఇంకా మామూలు సామాన్యులకు ఏ విధంగా ఉంటది? ఇక ఇది రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతి, 2 నాలుకల ధోరణి ప్రజలు గమనించాలి. ఎంపీ ఎలక్షన్ల తర్వాత అదృష్టం బాగుండి ఆయన ఇంకా సీఎం సీట్లోనే ఉంటే రాజమహల్ ఒకటి సిద్ధం చేసుకుంటాడు. ఆ రాజమహల్కు ఆయన షిఫ్ట్ అవుతాడు. ఇదే ప్రజాభవన్కు గేట్లు తెరిచి ఉంటాయి, రాజమహల్కి ఎవరిని రానియాడు, ఆయన రాచరిక పాలన చేస్తాడు. ఒకవైపు ఆ రోజు దొరల పాలన అన్నాడు. మన దగ్గర తెలంగాణలో రావునైనా దొరే అంటాం, రెడ్డినైనా దొరే అంటాం. ఆయన దొరల పాలన అయితే నీది కూడా దొరల పాలనే. నువ్వు వాళ్ళది రావు పాలన, నీది రెడ్డి పాలన, మీ ఇద్దరు దొరలే. మరి ఇక్కడ మిగిలింది మాలాంటి బీసీలే.
ఈరోజు బీసీ నాయకునికి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఖమ్మం టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితిలో ఉన్నారు. ఇది కాంగ్రెస్ లో బీసీల దుస్థితి. ప్రజలారా గమనించండి. ఇకపోతే రైతన్నలకు లీగల్ నోటీసులు బ్యాంకుల తరపున పంపుతున్న లాయర్లు 100 రోజులైన అమలవరం 2 లక్షల రుణమాఫీ. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ మౌనం. ఆగం చేయొద్దని వేడుకుంటున్న అన్నదాతలు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరు రూపాయి కట్టద్దు. డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకున్న వాళ్ళు పోయి తెచ్చుకొని తీసుకున్న వాళ్ళకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు. ఇవి ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు. మనందరం గమనించిందే. ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండో, మీరు లోన్లు ఏమన్నా ఉంటే పోనీ అవి వెంటనే తెచ్చుకొని మా ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తాం. డిసెంబర్ 9న మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పను అన్నాడు. ఈరోజు రైతులకు లీగల్ నోటీసులు ఇస్తున్నా కూడా మన నోరు మెరపైన దుస్థితి. ఆ రుణమాఫీకి సంబంధించి కనీసం బ్యాంకర్లనైనా సమయం తీసుకొని మేము రుణమాఫీ చేసే ప్రయత్నంలో ఉన్నాం, మరి మీరు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పి బ్యాంకర్లను ఆదేశించిన పరిస్థితులు కూడా లేవు. మరి ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే నా కొడుకుల్లారా ముడ్డిబొక్క పగలగొడతా నకరాలు చేస్తున్నారా? మంత్రి పొన్నం మరో వాయిస్ లీకు. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. సబ్స్టేషన్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన తిరుపతిపై ఈ మధ్యకాలంలో ఏదైతే పొన్నం ప్రభాకర్ ప్రవర్తన మనం గమనించినట్టయితే ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ వేదికల మీద సైతం ఆయన వాళ్ళను కార్యకర్తలను తీవ్రంగా నెట్టేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి అదే విధంగా ఈరోజు మరో నాయకుడు ఏదో సబ్స్టేషన్ గురించి అడిగితే ఉడ్డిబొక్కల పగలగొడతా అని చెప్పి ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో ఆయనకు ఒక పేరు పెట్టిండు. అదే ఆవేశం స్టార్. ఆవేశం స్టార్ అని చెప్పి ఆయనను ఒక పేరు పెట్టి ఆయనను ఆవేశం స్టార్గా విలువాల. ఇప్పటి నుంచి ఆయన సమాధానాలు చెప్పుడు బంద్ చేసి అందరి మీద దూకుడుగా ప్రవర్తిస్తున్న అంశాన్ని కూడా గమనించాలని చెప్పి ఆయన నిన్న పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇకపోతే స్థానిక వార్తలకు సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వార్తలను గమనించినట్టయితే రుణ లక్ష్యం పెంపు, నాబార్డు ప్రణాళిక ఖరారు, ఆంక్షలు లేకుండా కేటాయిస్తేనే మేలు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నిర్దేశించిన రుణ లక్ష్యాల అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ముందు బ్యాంకర్లు అందించే రుణ లక్ష్యాల నాబార్డు విడుదల చేసింది. 2023-24 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాబార్డు మొత్తం 13,925 కోట్ల మంజూరుకు నిర్దేశించగా గరిష్టంగా 60% వరకే రుణాలు మంజూరు చేసింది. బ్యాంకుల పంట రుణాల కేటాయింపులో పలు ఆంక్షలు పెట్టడంతో రైతులు రుణాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి రుణ లక్ష్యం పెంపు అని చెప్పి ఇక్కడ ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి రుణాలను మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఆ రుణాలు మాఫీ అయితే అని ఆశతోటి వాళ్ళు రుణాలు కడతలేరు, మళ్ళీ తెచ్చుకుంటలేరు. మరి అవి ఎక్కడెక్కడ అట్లనే నిలిచిపోయిన పరిస్థితి. దాంతో బ్యాంకర్లు మరి రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్న పరిస్థితి. మరి అన్నిటిని కూడా సైకిల్ తిరగాలంటే ఖచ్చితంగా రుణమాఫీ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం ఏదో ఒక ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తేనే అది రైతుల్లో మరి ఈ రుణాలకు సంబంధించి స్పష్టత ఏర్పడే అవకాశం ఉన్నది. లేకపోతే అరకొరగానే గృహజ్యోతి వర్తింపు. కార్యాలయ చుట్టూ తిరుగుతున్న అర్హులు. కోర్టుతో నిలిచిన దరఖాస్తు ప్రక్రియ. 6 గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా మంత్రి రెవెన్యూ డివిజన్ పరిధిలో అర్హులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరడం లేదు. దాదాపు 50% మందికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందినట్టు తెలుస్తుంది. వివిధ కారణాలతో మిగతా వారికి పథకం వర్తించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అర్హులైన లబ్ధి పొందని వారు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గృహజ్యోతి పథకం అస్తవ్యస్తంగా తయారైంది. ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోమని చెప్పిండ్రో ఆ దరఖాస్తులో ఈఎస్ఐ నెంబర్ అని చెప్పి ఆ నెంబరు మరి వాళ్ళు తప్పుల తడకగా నమోదు చేసిండ్రు. అసలు అక్కడ ఏ నెంబర్ వేయాలో తెలియని పరిస్థితులలో మరి ఏదైతే విద్యుత్ అధికారులను ఇంటింటికి దింపి వివరాలు సేకరిస్తామన్నారు. మరి ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో ఈరోజు అరకొరగానే గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారు. మంత్రిలో అయితే 50% కూడా అర్హులు లబ్ధిదారులుగా తేలలేదు. ఈరోజు మంత్రిలో గృహజ్యోతి లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఆయన చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంత్రిలో సగానికి సగం గృహజ్యోతి లబ్ధిదారులు
కార్యాలయాల చుట్టే తిరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ గృహజ్యోతి దరఖాస్తులు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకో 3 నెలల వరకు కూడా వాటికి మోక్షం లేదు కాబట్టి గృహజ్యోతి మంత్రిని అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలే అవకాశం ఉన్నది. మరోవైపు ఎండిన పంట పొలాలను జడ్పీ చైర్మన్ నిన్న పరిశీలించిండు. దానికి సంబంధించిన వార్త. ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి జడ్పీ చైర్మన్. రాష్ట్రంలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు అందిస్తున్న పరిహారాన్ని మంత్రి ప్రాంతంలో నీళ్లు లేక ఎండిన పంటలకు కూడా వర్తింపజేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మంత్రి మండలం సూర్యాపల్లిలో ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి కాళేశ్వరం జలాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి దక్కాల్సిన నీటి వాటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రి ప్రాంతానికి రావాల్సిన 2 TMCల నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎండిన పంటలకు ఎకరానికి 20,000 చొప్పున అందించి రైతులను ఆదుకోవాలన్నారు. గత 10 ఏళ్ల భారత సాయంలో ఒక్క రైతు కూడా రోడ్డెక్కలేదన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా SRSP ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల గేట్లు తెరిచి విడుదల చేయాలన్నారు. లేకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎండిన పంట పొలాలకు కూడా మీరు ఏదైతే మరి ప్రకృతి వైపరీత్యంతో ప్రకృతి బీభత్సంతో నేలరాలిన పంటకు పరిహారం కట్టిస్తా అన్నారు. మరి ఎండిన పొలాలకు కూడా పరిహారం కట్టియాలి, ఆ దిశగా తక్షణం అడుగులు వేయాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి కాళేశ్వరం నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి బయటకు తరలించకపోయినా అని చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? నీళ్లు మరి న్యాయంగా ఎల్లంపల్లి నుంచి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందే ఎల్లంపల్లి నుంచి మరి గుండారం రిజర్వాయర్ కు శుక్రారంపేట రిజర్వాయర్ కు 2 TMC నీటి అలొకేషన్ ఉన్నాయి కదా. మరి ఆ 2 TMC నీటిని మీరు ఎందుకు ఇవ్వలేకపోతారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే మరి శుక్రారంపేట రిజర్వాయర్ కు 2 TMC అలొకేషన్ ఉన్నది. మరి ఆ నీటిని తీసుకురావడంలో స్థానిక శాసనసభ్యుడు విఫలమైందని చెప్పి మరి అదే విధంగా నీటిని సాగునీరు అందించడానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి SRSPలో నీళ్లు లేకపోతే జూరాల నుంచి కూడా SRSPకి తరలించి పంటలు ఎండకుండా చర్యలు చేపట్టిన పరిస్థితి. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే రైతుల పంటలన్నీ ఎండిపోతున్నా కూడా పట్టించుకొని దుస్థితి. ఒకవైపు SRSP నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చిన మంత్రి అవి నీళ్లు మరి విడుదలైనయా లేవా అని చెప్పి చూసుకోకుండా కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళ మంత్రి అధికారులను ఆదేశించడని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతోటి పత్రికా ప్రకటనలు ఇచ్చిండు. తీరా ఎవరు కూడా ఇప్పుడు ముఖం చాటేసిండు. రైతులు రోడ్లెక్కిన దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు కూడా రైతులు సాగునీటి కోసం మరి రోడ్డెక్కలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఖచ్చితంగా పంట నష్ట పరిహారం ఎండిన ప్రతి పొలానికి 20,000 చొప్పున ఎకరానికి 20,000 చొప్పున ఇవ్వకపోతే రైతులందరితో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.